మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశిగా జరుపుకుంటారు. అయితే ఇదే రోజున అంపశయ్య పైన ఉన్నటువంటి భీష్మ పితామహుడిని చూడటానికి కృష్ణునితో పాటుగా కలిసి వస్తారు పాండవులు. ధర్మరాజుకి రాజనీతిని గురించి బోధిస్తారు భీష్మ పితామహులు. అదే సమయంలో శ్రీకృష్ణ పరమాత్మని చూస్తూ 1000 నామాలతో శ్రీకృష్ణ పరమాత్మని స్తుతిస్తారు భీష్మ పితామహులు. ఈ 1000 నామాలే విష్ణు సహస్రనామాలుగా ఉద్భవించాయని పురాణాల కథనం. అందువల్ల ఈ రోజును విష్ణు సహస్రనామ జయంతిగా కూడా జరుపుకుంటారు. ఈ రోజున విష్ణు సహస్రనామం పఠించటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. విష్ణు సహస్రనామం పఠించలేని వారు ఈ శ్లోకాన్ని పఠించండి. వనమాలి గరీషాంగి శంఖీ చక్రీ చ నందకీ శ్రీమాన్ నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు.